ఆత్మ దయ్యపు అంధకార శక్తులు, ప్రతి విధమైనటువంటి అదృశ్యమైనటువంటి శాప దోషములు నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో తొలగిపోగా మీ స్వాధీనంలో సమస్తము ప్రభువుంచి మీరే చెక్కమని మలచమని మీ మార్గంలో తిన్నని మార్గంలో ఉంచమని పరిశుద్ధాత్ముడ మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామములో ఘనపరిచి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడికి ఒక్కసారి గంభీరంగా అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినము ప్రభు మనకు అనుగ్రహించినందుకు మరొకసారి సంఘం తరపున, సార్వత్రిక సంఘం తరపున, సకల పరిశుద్ధుల తరపున కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన మరి 10వ నెల మొదటి ఆదివారం చాలా అద్భుతం, చాలా సంతోషం. అందరూ మరి బల్ల దగ్గరికి అబ్రహాం లాగా జయం పొందిన వారికి మాత్రమే ఆ బల్ల దగ్గరికి మెల్కీషెదెకు ఏ విధంగా రొట్టె ద్రాక్షరసమో గెలిచి వస్తున్నాడు కాబట్టి వారి దగ్గరికి ఆ రొట్టె అనేది వెళ్తూ ఉంది, వారి దగ్గరికి ఆ ద్రాక్షరసం వెళ్తూ ఉంది. పోయిన నెలంతా మనం ఓడిపోయినట్లయితే, పడిపోయినట్లయితే, విఫలమైనట్లయితే ఆ బల్ల నీకు కాదు. జయం పొందితేనే, జయం పొందిన వారికి అపవాది తంత్రాల మీద, మోసాల మీద, కుతంత్రాల మీద నువ్వు నెగ్గితేనే ఆ బల్ల నీ లోపలికి ఒక ప్రభావంగా మారుతుంది. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ యుద్ధం, ఈ ఆత్మీయ యుద్ధం ప్రతి క్షణము కూడా జరుగుతూనే ఉన్నది. రోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే ఎరుగుదువా. అందరూ చెప్పండి, ఎరుగుదువా. ఇది దేవుడి చిత్తం అయితే మరి నాకు తెలిసి ఇది ఒకరోజు కావదు, పార్ట్ 2 చూసుకుందాం. దేవుడి బిడ్డలారా, మనము ఏ రీతిగా ఎరుగుతూ ఉన్నాం, ఏ రీతిగా మనం ఎరుగుతూ ఉన్నాం, ఎంతగా ఎరిగాం, ఎంతగా ఎరిగామా, అంతగా ఎరిగామా. ఎరగటం అంటే ఏంటి అనేటువంటిది, ఎరిగావా అనేటువంటిది ప్రతిదీ కూడా ఈ భూమి మీద ఎంత వయసు వచ్చింది అన్నీ మనకి ఎరుగుతూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయంగా కూడా మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా నీ వ్యక్తిగత ఒంటరి జీవితంలో నువ్వు ఎరుగుతూ ఉన్నావు అన్నదే దేవుడు రోజు కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. శుక్రవారం ఉపవాస ప్రార్థన, మరి దేవుని బిడ్డలారా ఎంతమంది రాలేదు ఒకసారి చేయలేదంటే శుక్రవారం ఉపవాస ప్రార్థన పైకి ఎత్తండి. ఇంత చేయలు ఇంకోటి ఉన్నాయా? పురుషులందరూ వచ్చి మీరందరూ అందరూ సైలెంట్గా ఉన్నారు. చెయ్యి ఆలోచైపోయినా చెయ్యి ఎత్తండి బాబు. శుక్రవారం ఉదయం వచ్చి రాని వాళ్ళు దేవుని సంగమ, మరి ఉపవాస ప్రార్థన మన జీవితంలో సిద్ధపాటు. మనము దేవుని సన్నిధిలో బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసము నెలకి ఒక పూటైనా ఉపవాసం అనేది డాక్టర్ చెప్తాడు. ఉపవాసం అంటే శరీరానికి మంచిది. దేవుని బిడ్డలారా, ఒక పూట మనం ఉంటేనే ఎలా అయిపోతూ ఉన్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థన కేవలము ఆ శిలువ ధ్యానాలపైన, మిగిలిన టైం అప్పుడు చేయమా? దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనేది మన నిగ్గు తేల్చేటువంటిది, మనం ఏ స్థాయిలో ఉన్నామనేటువంటిది నేర్పుతూ ఉంది. రాత్రి 6 దెయ్యాలు వచ్చాయండి. ఎన్ని దెయ్యాలు? 6 దెయ్యాలు వచ్చి నిజంగా ఉపవాస ప్రార్థనలో నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభం అయింది. దేవుని బిడ్డలారా, మరి శుక్రవారము ఇచ్చాపురం ప్రార్థనకి అక్కడికి వెళ్ళాం కనుక మీతో ఉండలేకపోయాం ప్రార్థన మధ్యాహ్నం వరకు, ఉదయం 10 నుంచి 3 వరకు. కాబట్టి ఆ ప్రార్థన నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేశాను. నిన్న సాయంత్రము రాత్రి అయ్యేసరికి శక్తి అంతా అయిపోయేసరికి రాత్రి 1 గంట ఆ టైం అప్పుడు భోజనం చేసేద్దామా అంత ఆకలేసేస్తుంది, కళ్ళు తిరిగేస్తూ ఉన్నాయి. ఇంకా నా వల్ల అవ్వట్లేదు దేవుని సన్నిధిలో ప్రభా అని చతకలు పడిపోయాడు. అంటే సొమ్మసిల్లిపోయాను అన్నమాట నాలో. ఇంకా అంటే ప్రార్థనలోనూ ఆరాధనలోనూ దేవుడు అంటాడు, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ,
పూర్ణ వివేకముతోను. అంటే మనం బలమైనటువంటి శక్తితో కూడా గట్టిగా ఆరాధన చేయొచ్చు. ఒకటి, అది దేవునికి ఇష్టమే. రెండవది పూర్ణ ఆత్మ. కొన్నిసార్లు శక్తి లేనప్పుడు, అందుకే దేవుడు ఆ పదం వాడాడు అనమాట. కొన్నిసార్లు ప్రభు నాకు శక్తి లేదు, ఏ సంగతి ప్రభు అన్నప్పుడు అది పూర్ణ ఆత్మతో ఆరాధించు. ఈ 4 మనలోన బలముతోని, శక్తితోని, వివేకముతోని, ఆత్మతోని, దేవుని బిడ్డలారా ఆత్మతో ప్రార్థన ఇంకా చేస్తున్నప్పుడు నీ బలము ఎంతగా ఉన్నదో అప్పుడు దెయ్యాలు దేవుడు పంపిస్తాడు అనమాట. ఇల్లు ఆ సంగతి చూడు ఒకసారి, కొంచెము 2 రెట్లు 3 రెట్లు అభిషేకం మీదకి పంపాలన్నా, లేకపోతే ఏదైనా దీవెన ఇవ్వాలన్నా, నీ జీవితంలో ఇంకేదైనా కొత్త ఆత్మలు రావాలన్నా టెస్ట్ పెడతాడు అనమాట. 22 అధ్యాయంలో యెహోవాను అబ్రహామును యెహోవా పరిశోధించెను. అంటే పరిశోధించే ముందు ఆ పరిశోధనలో నువ్వు నేను గెలిస్తే నీకు ప్రమోషన్ వస్తుంది. దేవుని బిడ్డలారా దయచేసి ఈ ప్రమోషన్ లో నీకు ఏ విధమైనటువంటి బలహీనతలో ఎక్కడ కూడా నువ్వు దొరకకుందువు గాక. ఆ 6 దెయ్యాలు కూడా వచ్చి చూపిస్తూ ఉన్నాయి. చాలా మంది ఆడబిడ్డల్ని, అందమైన వారిని తీసుకొచ్చి ముందు నిలబెట్టి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా మన కలలో కూడా మనకు వచ్చేటువంటి నిద్రలో నీవు ఎప్పుడైతే నీకు వచ్చే దర్శనంలో నువ్వు గెలుస్తావో వాడు నీ వద్ద నుండి పారిపోతాడు అనమాట. హల్లెలూయా. ఒకవేళ గెలలేదు అనుకో, ఆ ఉదయం ఏంటవుతుంది? ఆ ఉదయం ఏమవుతుంది? ఆ కళ్ళ ఓడిపోయాడు తెలుస్తుందండి. అయ్యో గెలవలేకపోయాను, చూసేసరికి దేహం అంతా అపవిత్రం అయిపోతుంది, శరీరము అంతా, వస్త్రాలంతా దరిద్రమైపోతాయి. ఆడవారైనా మగవారైనా చాలా సార్లు మన బలము మనకు వచ్చేటువంటి మన కళలోనే దేవుని బిడ్డలారా నీవు ఏ రీతిగా ఆయన ఎరుగుతూ ఉన్నావో వీడు కూడా ఎరుగుతాడు అనమాట. ఎంతగా ఎరుగుతూ ఉన్నావా, అయితే నేను కూడా ఉండు, నిన్ను కూడా ఎరుగుదును అని వాడు వస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా ఈ ఎరిగేటప్పుడు మనము బలం పొందినప్పుడు అంతవరకు నీరసమైపోయినటువంటి శరీర అవయవాలు అవన్నీ రాత్రి నీటిని ఎట్టుకునే కావాలా. కిడ్నీ, గుండె, ఈ ప్రాణాత్మక శరీరాలు, ఎముకలన్నీ కూడా నీరసమైపోతే ఎలాగైనా సరే ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి బలం కావాలని మరి అందరూ అదే యూనిటీ అన్నమాట, ఐక్యత. మనలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పుంజుకునే కావాలా. దేవుని స్తోత్రం. బలముగానే దేవుని శక్తితో ఉదయం దగ్గర ఇచ్చాపురం దగ్గర ఉన్న కాశీ గారి యొక్క ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళి నేను తండ్రి ఢిల్లీరావు గారు వెళ్ళి రావడానికి, ఇక్కడ ఆరాధన నిలవడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. హల్లెలూయా. మనం కొన్నిసార్లు పరిచర్యలో బలహీనం అయిపోతున్నప్పుడు, అంటే శరీర బలము రోజు కూడా దేవుని బిడ్డలారా మనము ఆత్మనే మనం సపోర్ట్ చేయాలి, ఆత్మనే మనం గెలిపించాలి. ఇందాక కూడా నేను ఉపవాసం అయిపోయింది అనుకుంటున్నావా, మధ్యాహ్నం భోజనం చేసేస్తావా అనేసి శరీరము ఆత్మతో 2 మాట్లాడుకుంటుంటే, లేదు నీకు ఎవరు చెప్పారు మధ్యాహ్నం అయిపోద్దని, ఒకవేళ ఏమో నాకు సాయంత్రం వరకు ఉండాలనిపిస్తుంది, లేదు చాలా రోజులు కదా, ఒక 7 రోజులు 3 రోజులు అంటే శరీరము ఎంత తేటగా మాట్లాడుతుందో. నువ్వు చెప్పు కావాలంటే నీ శరీరంతో అదేమంటదంటే, వద్దు ఇప్పుడైతే దయచేసి ఉపవాసం అని మాట అనుకో, నువ్వు మూసుకుని వెళ్ళి చక్కగా తినేయమ్మ ఈ పూటకని నీ శరీరం చాలా తేటగా మాట్లాడుతుంది. దేవుని బిడ్డ ఆత్మ కూడా చెప్తుంది. ఆత్మ అన్నిటికీ సిద్ధమే, నువ్వు చెప్పాలే కానీ ఆత్మ నిత్యము కూడా ఏమంటదమ్మా, సిద్ధము. కానీ శరీరము అన్నిటికీ వద్దు వద్దు వద్దు, ఉపవాసం అంటే అసలు దానికి వద్దు అంటది అనమాట. కానీ ఉపవాసంలోనే ఈ శరీరాన్ని మనము విరగొట్టగలము, నలపగలము, దేవుడి చిత్తాన్ని జరిగించగలము. ఆమేన్. ఎంతో మంది దైవజనులు కిడ్నీలు ఫెయిల్ అయిపోయేవండి. ఎంతో మంది మరి ఈ కిడ్నీలు ఏంటి, ఈ ఉపవాసం వల్ల అనేక రోగాలు వచ్చి, బలహీనలు వచ్చి త్వరగా చనిపోయిన వారు ఎంతో మంది. సురేష్ అయ్య గారు లాంటి వారు, కొంతమంది ఆత్మీయ దైవజనులు, ఎంతో మంది మనకి యేసన్న గారి సహవాసంలో కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన వారు వెనకడుగు వేయలేదు. ఈరోజు దేవుని బిడ్డలారా బలమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం ఎరగాలి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
ఈరోజు దేవుని సన్నిధిలో మనకి ఇచ్చినటువంటి ఉపదేశాలు విందాం, క్షుణ్ణంగా విందాం దేవుని బిడ్డలారా. ఈ 5వ అధ్యాయం సామెతల గ్రంథంలో తుదకు 11వ వచనం, నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతే నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. ఈ ఉపదేశము నీ దగ్గరికి వస్తున్నప్పుడు అయ్యో అని తర్వాత కేకలేయకుండా ముందే నువ్వు నిజంగా నీ శరీరంతో ఈ ఉపదేశానికి నీవు బద్ధుడు అయితే నీ ప్రాణము, నీ శరీరము, నీ ఎముకలు, నీ నరాలు, నీ దేహంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. ఆమేన్. దేవుని సంగమా, ఎంత గొప్ప దేవుడు అంటే మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న, ఈ నియమంలో ఉన్న దేవుడు మన అనుదినము ఆయన ఎరుగుతూనే ఉన్నాడు. అయితే ఆయన ఎరగడం గొప్ప కాదు, కానీ ఆయన పిల్లలుగా మనము రోజులో 24 గంటల్లో నిమిషానికి 60 సెకండ్లు దేవుని బిడ్డలారా, మరి మనము ప్రతి క్షణము కూడా ఆయన్ని ఎంతగా ఎరుగుతూ ఉన్నప్పుడు ఎంత అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు జరుగుతాయి. అయితే ఈ ఎరిగే విషయంలో 4 సంగతులు మీకు చెప్తాను. అది ఎంతవరకు వెళ్తే దాన్ని బట్టి టైం బట్టి మనము వెళ్దాం. మొదటగా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మన అపరాధాలను ఈ సహవాసంలో ఉన్నంత వరకు క్షమిస్తూనే ఉంటాడని మనం ఎరగాలి. దేవుడు ఈ సహవాసాన్ని నువ్వు కొనసాగిస్తున్నంత వరకు నీ అపరాధాల నుండి విడిపించాడని నువ్వు ఎరగాలి. మొదటి అంశం. అంటే చూడండి, 100 కోట్ల మాట ఒకటి చెప్తాను, మీరు ఇంతవరకు వినలేదు. అదేంటంటే యాకోబు ఎప్పుడైతే తన ముద్దుల కుమారుడైన యోసేపు అన్నలో అమ్మివేసిన సంగతి, ఈ 11 మంది చిన్నవాడు ఇంటి దగ్గర ఉండిపోయాడు కాబట్టి ఈ 10 మంది అన్నలు కూడా జాగ్రత్తగా మనసులో ఉంచుకున్నారు లేదమ్మా. 10 మంది కూడా ఎంత అద్భుతంగా 30 సంవత్సరాలు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. అంటే యోసేపు 14 సంవత్సరాలు ఐగుప్తులోన ముందు అమ్మేసిన తర్వాత, ఆ తర్వాత వీళ్ళు నాన్న ఐగుప్తులో ధాన్యం దొరుకుతూ ఉంది, మేము వెళ్తామని అంటే సరే ఎలా తీసుకొని రండినప్పుడు వీరిని తమ్ముడైన యోసేపు పోలుస్తాడు. కానీ అన్నలు మాత్రమో తమ్ముడిని పోల్చలేదు, గుర్తుపట్టలేదు. కానీ తమ్ముడు మాత్రం గుర్తుపట్టాడు. అదిగదిగో మా అన్నయ్యలు వస్తున్నారు అని సంగతి. సరే లోపల దాచుకున్నాడు, బియ్యం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, పట్టుకుని వెళ్ళిపోయారు. మీ తమ్ముడు అక్కడ ఉన్నాడని చెప్పారు కదా. ఈ కథ అంతా మనం విన్నాం. బెన్యామీని తీసుకొస్తే తప్ప మరలా మీకు ధాన్యం ఉండవు, మీరు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని వస్తేనే రెండోసారి మీకు మరలా ధాన్యం ఇవ్వబడతాయి. వీళ్ళు వెళ్ళిపోతారు, ఈ ధాన్యం మూటలను తినేస్తారు, బాగా తిని సాగులు అయిపోతాయి, మరలా ఆకలేస్తుంది. మరలా అప్పుడేమో యాకోబు అంటాడు, రే మనకు మరలా ఆకలేస్తుంది, తెచ్చిన బియ్యం అయిపోయాయి, మరలా వెళ్ళాలి మీరు. మేము వెళ్తే అవ్వదు నాన్నగారు, కడసారి మా తమ్ముడు అక్కడ ఉన్నాడని చెప్పాము ఆయన గారికి. ఆ బెన్యామీను అది మా తమ్ముడు తీసుకెళ్ళకపోతే మాత్రము మమ్మల్ని అక్కడ చెట్టు కట్టేసేవచ్చు, చంపేయవచ్చు, మాకు తిరిగి రాము మేము. కాబట్టి తమ్ముడిని పంపిస్తే ఇదేంటా మీరు తమ్ముడు నాడేది వెళ్ళి చెప్పారని ఈ వృత్తాంతం అంతా మనకు తెలిసి దేవుని పెట్టారు. అయితే యాకోబు చనిపోయినంత వరకు కూడా ఈ వార్త చెప్పలేదు. ఏ వార్త? తమ్ముడిని అమ్మేశామనే సంగతి తండ్రికి చెప్పారా? దేవుని పెట్టారా? అంటే అపరాధం అనేది ఏలుబడి నీ జీవితంలో, నా జీవితంలో ప్రతిరోజు కూడా ఏలుతూనే ఉంటారు. అందుకే పాట పాడుతాం కదా, అపరాధిని యేసయ్యా కృప చూపుము. మన అపరాధాలు ఆయన వద్దకు కృప చూపించని అని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఎట్లారా బ్రతికినంత కాలము కూడా వీరు ఎంత ఘోరంగా తండ్రి దగ్గర ఒప్పుకోవట్లేదు.
తండ్రి చనిపోయాడు కానీ, ఎవరు? యాకోబు చనిపోయాడు కానీ ఈ అన్నలు మాత్రము నాన్న తమ్ముడిని ఇలా చేశాము, నేను కుట్ర, నేను ప్లాన్ ఇదంతా చేశామని దేవుని బిడ్డలారా ఒప్పుకోలేదు. కానీ ఈ వార్త మాత్రము తండ్రి యాకోబు చనిపోతే జాగ్రత్తగా అక్కడ మెక్కల పొలంలోకి వెళ్ళి పాతేసి మరలా ఐగుప్తుకి వస్తారు. ఎందుకు? ధాన్యం లేవు కాబట్టి. కానీ అక్కడ ఉండిపోదు వీళ్ళు, ఆకలి కదా. దేవుని బిడ్డలు మరలా ఐగుప్తుకి వచ్చేస్తారు. అక్కడేమో ఒక రిక్వెస్ట్ చీటీ మాత్రం పెడుతున్నారు. తమ్ముడు, ఇక్కడ చనిపోయినట్టు సంగతి నాన్నగారు ఇలా మేము మా కోసము ఇవన్నీ చెప్పాము, మా దయచేసి బాగా పెట్టుకోవద్దు. చంపేసి ఉంటే స్టార్టింగ్ లోనే అసలు ఆ ఒక్క గింజ కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళి తల తీసుకొచ్చాడు పల్లెంలో. ఎవరన్నదాయమ్మా? తెలుసు కదా. అలాంటి కఠినమైనటువంటి హేరోదియా తలలు తీసుకొచ్చే రాజులు ఎంతమంది లేరు? చేయగలరు ఇతను కూడా, ఐగుప్తు మీద అధికారం. కానీ ఆ పని చేయలేదు. దేవుడు బిడ్డలారా, ఈరోజు మన అపరాధాలు, నువ్వు ఎవరికైనా మొదటి మాట చెప్తూ ఉన్నాను, నువ్వు ఎరిగావు దేవుడిని, నిజమే. ఎవరినైనా ఇంకా క్షమించలేనిది నీ అపరాధం నీ మీద ఏలుబడి చేస్తుంది. 10 మంది మీద కూడా తండ్రి దేవుడి స్థానంలో ఉన్నాడు, బతికున్నంత వరకు ఒప్పుకోలేదు. నాన్న మేము తప్పు చేశాం నాన్న, క్షమించు నాన్న అని పాదాలు పట్టుకొని చెయ్యిలు పట్టుకొని వాళ్ళు అసలు ఏడవాలి. అక్కడ కూడా దేవుని బిడ్డలైనటువంటి మారు మనసు ప్రార్థన లేదు. ఈరోజు నీ జీవితంలో వాళ్ళ దగ్గరికి వెళ్తావు, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి పోయి అడగకపోయినా దేవుడి సన్నిధిలోనైనా, ప్రభా వేరే రాష్ట్రం వెళ్ళిపోయినైనా, లేకపోతే చనిపోవచ్చు అతను, ఆ చనిపోయిన వాడిని నేను చెప్పలేకపోయాను ప్రభా, క్షమించు, నీ పట్ల నేను పలానా దినగలాంటి వ్యర్థమైన పనులు చేశాను, పనిమాల పనులు చేశాను, నన్ను క్షమించు క్షమించు అని నువ్వు దేవుని సన్నిధిలో ఈ మొదట దేవుని బిడ్డలారా నువ్వు అపరాధం అనేది నీ మీద ఉండిపోతాలాగా. నువ్వు కానీ అడగలేదు అనుకో, నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోలేదు అనుకో, నీ అపరాధము అలాగా దేవుని బిడ్డలారా అది పెరుగుతూనే ఉంటుంది. దేవుడు ఈ అపరాధాన్ని మన జీవితంలో నుంచి విడిపించాలి. దేవుని బిడ్డలారా, మొదటగా మనము ఈ సహవాసాన్ని మనము ప్రతిరోజు కూడా ఎరుగుతూ ఉన్నాం, ప్రతిరోజు కూడా ఎరుగుతూ ఉన్నాం. చూడండి మాట ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డే తెలుసుకొనును, ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ ఎద్దు అట తన కామాందునే ఎరుగదు. ఎద్దు ఎరగకపోవడం ఏంటి? ఎరుగునన్నది కదా. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డే తెలుసుకో. ఇంగ్లీష్ లో ఏమంటదంటే కామాందుని అంటే కామంతో ఉన్నాడు కాదు అక్కడ అర్థం. ఇంగ్లీష్ లో వానర్ అనే మాట ఉన్నాడు. తర్వాత దేవుని బిడ్డలారా ఇంకో మాట ఏంటంటే వానర్, తర్వాత ఇంగ్లీష్ లో తెచ్చారా వానర్, తర్వాత మాస్టర్ అనే మాట వాడాడు. మాస్టర్ అనే మాట వాడాడు అంటే గురువు. వానర్ మొదటేమో వానర్ అంటే అధికారి, వానర్ అంటే దేవుని బిడ్డ అధికారి. ఎద్దు తన కామాన్ని ఎరిగిందట, గాడిద తన సొంత దొడ్డిను తెలుసుకుంటూ ఉంది. నిజంగా డొంకూరు నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ లో చాలా వరకు నాకు మొదట ఎస్తేర్ అమ్మ పరిచయం చేసింది అన్ని ఇంట్లకి, కొన్నింటికి చూపించి కొన్ని లోకేసింది బిడ్డ నచ్చిపోయింది. అయితే ఆ తర్వాత అయిపోతే మా ఇల్లు దాడి అయిపోతాడు ఏంటంటే ఇదే ఆ బిడ్డ మాకు చూపించలేదమ్మా. సరే మీరు తెలుగు బాబీ సంఘమేనని. అయితే ఈ ఇల్లులన్నీ కూడా ప్రతి వారం వెళ్ళాలి కాబట్టి నాకైతే నిజంగా, ఎందుకంటే అప్పుడు మరి ఇంట్ల మీద ఉండేవి కదా జెండాలు, ఇంట్ల మీద కొన్ని ఉండేవి కాబట్టి నాకు అవి చూశారు కానీ ఇవే కనబడతాను ఎక్కువ అనుకొని ఏ ఇంటికి వెళ్ళిపోతే ఏదో బాధ కదా, మళ్ళీ అక్కడ నాకు భయం వేసేది అనమాట. మా ఇంటి దగ్గర వచ్చి అంటారనేసి
ఆ మీద ఉండేవి కాబట్టి ప్రతిదీ మన ఏ ఇల్లు అని నాయన అర్థం అవ్వట్లేదు అనుకో 2 నెలల్లో ఏం చేసేవాడంటే ఎక్కడ మనకి స్టిక్కర్లు క్రీస్తు నేనే పుట్టాను మంచి స్టిక్కర్లు అండి బాగా కొట్టారు. అవి బాగా కట్టలు ఉంటే ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క స్టిక్కర్ అంటించారు అనమాట. వెళ్ళిన తర్వాత 2వ వారం అయితే ఆ స్టిక్కర్లు ఉండేవి కాదనమాట. ఇదేంటి ఒక స్టిక్కర్ లేదు ఊడిపోయింది అనమాట. అంటే దాని గమ్ము అలాంటిది. అయితే అయ్యగారు మా ఇల్లు మర్చిపోయారు. ఆహా అనుకోని మరలా దేవుని బిడ్డలారా 2 నెలలు పట్టింది. ఇలాగా ఈ 70 ఇల్లులు కూడా పోల్చుకోవడానికి 2 నెలలు. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఇద్దరిలో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఎవరి ఇల్లు కూడా చెప్పకుండా దేవుని పెట్టారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎద్దు కామాందుని ఎరుగుతూ ఉంది. గాడిద స్వంత దొడ్డే దాని మాస్టర్ని గురువుని అది ఎరుగుతూ ఉంది. విశాఖపట్నం మీరు నెలకు ఒకసారి ఇప్పుడు వెళ్ళినా సరే కొత్త కొత్త కటౌట్లు పెడతారు. ఈ కటౌట్లు పెట్టేసరికి ఏ వీధి ఎప్పుడో తెచ్చుకోలేదు పెట్టారు. ఒక్కొక్క వీధి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. ఎందుకంటే ఆ బ్యానర్స్ పెద్ద పెద్ద కటౌట్స్ యాడ్లేదు మాట. ఎప్పుడు వెళ్ళా సరే విశాఖపట్నం నాకు కొత్తగానే ఉంటుంది. విశాఖపట్నమే ముంబై వరకు ఎక్కడ లేదు, కలకత్తా వరకు ఉంది దేవుని పెట్టారు. విశాఖపట్నం వెళ్తేనే నిజంగా ఆ గేదెలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు కూడా ఒకేస్తూనే ఉంటారు. అక్కడ చెల్లేమో ఈ స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అయ్యి అక్కడ రూమ్ ఉండేది. అప్పుడు వెళ్ళేటప్పుడు ఈ గేదెలు అయితే అవి ఎంత చక్కగా అంత పెద్ద మహానగరంలో వెనక వీధి నుంచి ఆ యొక్క సెంటర్ ఏంటిది జగదంబ జంక్షన్ లో చక్కగా ఇవన్నీ తిరిగేసి మళ్ళీ అవన్నీ జాగ్రత్తగా దాని సాల ఎక్కడైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీసు వెనక్కి ఉన్నాయి. దేవుడు పెట్టారా ఈ రీతిగా ఈ గేదెలు ఎద్దులు జాగ్రత్తగా ఊరంతా మహానగరం అసలు అది స్మార్ట్ సిటీ అంటే దేవుడు పెట్టారా అటువంటి ఉక్కు సిటీలోన ఈ గేదెలు జాగ్రత్తగా దాని సాల ఎక్కడ ఉందో తెలిసిపోతూ ఉంది. ఆంబోతులు అయితే ఎంపీలో మధ్యప్రదేశ్ లో దేవుడు పెట్టారా అవి కూడా పెద్ద నగరం. ఎంపీ అంటే ఆ మధ్యప్రదేశ్ లో అంత పెద్ద సిటీలో ఈ గంగిరెద్దులు ఆంబోతులు కూడా అవి కూడా దానికి కూడా రోడ్ల మీద ఊకేస్తారు. అవి కూడా జాగ్రత్తగా అంత ఊర్ల మీద తిరిగి సాయంత్రం అయితే చక్కగా దాని సాలలోకి అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. చవటలు సోదరాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సంగమా ఎంత జాగ్రత్తగా అవి ఎరుగుతూ ఉన్నాయి. ఎద్దులు ఎరుగుతూ ఉన్నాయి. గాడిదలో దాని ఓనర్ ఎరుగుతూ ఉంది, దాని మాస్టర్ ఎరుగుతూ ఉంది. ఈ రోజు ఇశ్రాయేలీయులు కానీ ఏమి లేదట, తెలివి లేదట. తెలివి అంటే ఇక్కడ నాకు చదువుకున్నట్లు ఆడికి శరీరము కాలిపోతూ ఉన్నా, వాడి శరీరము క్షీణించిపోతూ ఉన్నా, ఎంత కదుపుతూ ఉన్నా సరే వాడు త్రాగిన ద్రాక్ష రసము ఆ 23వ అధ్యాయంలో అది తలతలలాడుతూ ఉన్నది. అందులో అనేకమైన కలిపారు దేవుడు పెట్టారు. ఈ ద్రాక్ష రసంలో అనేకమైన పనికిమాలను కలిపిన ద్రాక్ష రసం కాదు ఇది. కానీ భూమి మీద ఉన్నటువంటి సంఘాలలో తప్పించినటువంటి ద్రాక్ష రసం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా జబ్బు రసము అక్కడ ఉంటారు కదా. యోహాను సువార్త 2లో ఉన్నట్టుగా అనేకమైన రకరకాల కలిపిన ద్రాక్ష రసాల వలన అనేకులు జీవితాలు ఏమైపోతాయి అంటే వారికి తెలివి లేదు, చలనం ఉండట్లేదు, మెలుగు ఉండట్లేదు, ఎంత ఊపినా సరే మత్తు వదలట్లేదు. అయ్యో నేను మందిరంకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి, సిలువను మోయాలి, బల్లం తీసుకోవాలి. ఈరోజు చాలా మంది డాక్టర్ దాన్ని పెట్టే వెళ్ళిపోయి పనికి వెళ్ళిపోతుంది. వస్తుంది దారిలో మనము ఎరుగట్లేదు. దేవుని సన్నిధికి రావాలని, దేవుని సన్నిధిలో చనిపోతే ఆ నిత్యరాజ్యం ఉంటారనేటువంటి ఎరుగుట ఎంతవరకు దైవజనుడిగా ఇక్కడ ఈ ఉపదేశము, అయ్యో నా సేవకుల ఉపదేశం నేను ఎట్లు త్రోసి వేసితేనే. ఎవరు త్రోసి వేస్తున్నారో తండ్రిగా నాకు తెలియదా? నేను గమనించలేనా? 40 లక్షల మంది నడిపిస్తున్న మోషే, ఎందుకంటే మోషే పరిపాలించినప్పుడు గొర్రెలు కాశాడు కాబట్టి ఒక్క గొర్రె కూడా చావలేదు. హల్లెలూయా. అలాంటిది మనుషులు కాసినప్పుడు ఇంకెంత జాగ్రత్త కాస్తాడు. ఎంత మరి భయభక్తులతో ఇద్దరు గొర్రెలు కాబట్టి బయటోడు ఒక బయట ఉన్నటువంటి దేవుని బిడ్డల బాధ్యత. మరి ఇది దేవుడి మంద, ఈ దేవుడి యొక్క మందను నడిపించినప్పుడు ఇంకెంత జాగ్రత్త, ఇంకెంత ఎరగాలి.
ఈరోజు దేవుని బిడ్డలారా చాలా గొర్రెలు మత్తులోనే ఉన్నాయి, ఇంకా బాహ్యమైన మత్తులో ఉన్నాయి. ఇక్కడ యాకోబు కూడా గొర్రెలు కాశాడు, మోషే కూడా గొర్రెలు కాశాడు, దావీదు కూడా గొర్రెలు కాశాడు. చాలా సార్లు చెప్పాను, దావీదు గొర్రెల దగ్గరికి అయితే దేవుని బిడ్డలారా మరి సింహం వచ్చింది, తోడేళ్ళు వచ్చింది. యాకోబు గొర్రెల దగ్గరికి కూడా దుష్ట మృగాలు వచ్చాయి, కానీ మోషే దగ్గరికి ఏది కూడా రాలేకపోయింది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ సిద్ధపాటు, ఆ ఎరగటం అనేటువంటిది ఆ లోపల ఆ ఆత్మలో దేవుని బిడ్డలారా అంత గొప్ప తీవ్రత. ఈరోజు మన జీవితాల్లో ఈ సహవాసంలో నీవు ఒకరి మీద ఒకరికి అపరాధం ఏమైనా ఉందా, అది నా అంశం. ఎరుగుతున్నప్పుడు ఈ మొదటి మెట్టులో నువ్వు ఎవరి మీద అపరాధం ఉన్నదా ఇది నువ్వు తీసుకొని కలుచుకొని, ఎవరి మీద ఒకవేళ వదిలి మీద కానీ, పిండి మీద కానీ, అక్క మీద కానీ, చిన్నాన్న మీద కానీ, దేవుని బిడ్డ ఇరుగు పొరుగు వారి మీద కానీ, చనిపోయిన వాళ్ళ ఇంటి మీద కానీ, ఎవరి మీద అధికారుల మీద కానీ, నీ దగ్గర పనిచేసిన వారి దగ్గర కానీ ఏమైనా కోరిండే నీ అపరాధం కానీ ఉండిపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకో. దాని నుంచి విడుదల పొందినప్పుడు అద్భుతంగా దేవుడు నిన్నో నీకు అద్భుతమైనటువంటి ఈ అపరాధాల నుంచి ఈ సహవాసంలో నీకు ఎరిగే విలువను కొరతగా ఇస్తారు, ఎరిగే విలువను ఇస్తారు. దేవుని బిడ్డలారా రెండవది ఏంటంటే ఈ యొక్క సహవాసంలో రెండవదిగా దేవుని బిడ్డలారా మనకి ఇచ్చినటువంటి ఈ సహవాసాన్ని మనము నిత్యము కూడా అతుకులు లేనిదిగా చూసుకోవాలి. అతుకులు చూడండి, పాత రోజుల్లో కంచు బిందులకి మాట్లేస్తాం, సిల్వర్ బిందులకి మాట్లేస్తాం అనుకో తిరిగి పడింది. ఒక సంఖ్యలో నాకు సంచి పట్టుకొని ఒక చిన్న సుత్తి బరిగా ఉంటుంది, దాని మీద ఎలాంటి బిందెని ఇలా ఆడించేవాడు అనమాట. తిరిగి అనమాట, సారి మీద కొన తిప్పినట్లుగా ఈడ గుణపం మీద ఆ బిందునేమో ఆడించేవాడు అనమాట. ఆడించేసి చిన్న ముక్క లాంటిది ఏదో ఆ కన్నం పెట్టి సుత్తితో బాధేసి ఇలా 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 చూసి తీసుకెళ్ళి నీ ఇష్టం అనుకుని దేవుని బిడ్డలారా అది కానీ జాగ్రత్తగా వాడాలి. మరలా మాటలు వేసినా ఆ మాటలు బిందె, ఆ కంచు బిందె, ఆ సిల్వర్ బిందె ఏమైనా రాపిడిగా అయ్యింది అనుకోండి, అప్పుడు రోజుల్లో ఈ కొలాయిలో వర్షాగుండే బిందెలు అనమాట. ఈ ఈడ్చి 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 రాపిడికి ఆ మాటలు వదిలేసి అనమాట. మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క దేవుని బిడ్డలారా ఎన్నడూ కూడా అతుకులు అనేవి వదలకూడదు. ఆలు ఇరిగిపోయింది నాకు, అక్కడ ఎముకు, ఆ ఎముకు కింద ఉన్న ఎముకు, పాదం దగ్గర ఉన్న ఎముకు, ఈ మోకాల మీద ఉన్న ఎముకు రెండు కూడా కలిసిపోయాయి. కానీ చూస్తే మాత్రం అక్కడ చిన్న అతుకు అనేది ఉంటుంది, భౌతికమైన అతుకు. దేవుని బిడ్డలారా కొన్నిసార్లు కామేశ్ బాబుని బట్టి ఆలోచించినప్పుడు అప్పుడు హిమేసింది నాకు కూడా, నాయన కుమారుడికి అతుకు వదిలేసింది, ఒకవేళ నాకు కూడా వదిలేస్తుంది ఏంటా అనే ఒక చిన్న అపోహ, భయం అనేటువంటిది అనమాట. నడుస్తున్నాం కదా, నడిచినప్పుడు ఏమంటే అక్కడ అతుకు వదిలేసింది అనుకో, ఏంటి పరిస్థితి? భయంకరమైన పరిస్థితి. నాయన అనుకోని దేవుని బిడ్డలారా మన జీవితంలో ఆత్మీయంగా శరీరకంగా ఈ అతుకులు వదిలేసినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మాత్రము మనలో ఉన్నటువంటి దేవుడు అతికాడనమాట. ఇప్పుడు భార్యలో నుంచి పక్కటెముకను దేవుడు తీసి మళ్ళా బయట మాంసాన్ని పూడ్చి ఒక దగ్గరికి మళ్ళా తీసుకొచ్చి ఏం చేసాడమ్మా, వారిని అతికాడనమాట. లోపల మీదే బయటకు తీసాడు అంతే, తీసి మళ్ళా దగ్గర తీసుకొచ్చాడు. మళ్ళా అంటాడు మీరు ఏకదేహము ఏక శరీరం. అయితే మీరు ఇద్దరిని ఒక దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు దేవుడు బిడ్డలారా ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ అతుకుల పనిలో, అతుకుతున్న పనిలో ఏమై ఉన్నాడమ్మా, మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏదేంలో అవ్వని ఆదాముని పెళ్లి చేసి మధ్యవర్తి డ్యూటీని పోషించాడు. బైబిల్లో చాలా మంది మధ్యవర్తి పనులు చేశారు. మొదట ఏదేనులో తండ్రి అయిన దేవుడు మరి రీతిగా అవ్వను ఆదామును జత చేసే మొదటి వివాహం జరిగింది. వారికి మీడియేటర్ గా దేవుడే రంగప్రవేశం చేసింది. తర్వాత
మనకు పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉన్నటువంటి ఎలియాజరు కనిపిస్తాడు. ఎక్కడంటే 24వ అధ్యాయం ఆదికాండము. అక్కడ దేవుడు పెట్టారా రెబ్కాను ఇస్సాకును ఇతను మధ్యవర్తి చేస్తారు. ఇతను ఎవరో తెలియదు, ఈమె ఎవరో తెలియదు ఎలియాజరుకి. కానీ వెళ్ళి చాలా జాగ్రత్తగా నమ్మి మరి తీసుకొస్తాడు. ఈ మధ్యకాలంలో ఇన్ని మీడియేటర్లలో పెళ్లిళ్ళు, అయ్యారు మాకు సంబంధం చూడండి, అయ్యారు మా పాపకేమో మొన్న కదా ఒక అరగంట 3 సార్లు ఫోన్ల మీద ఫోన్లు పాస్టర్ గారికి ఎలాగైనా సరే సంబంధం చూడండి. ఆ వాళ్ళకి బంధువులు ఏంటంట. అయితే చూసేసరికి నాకన్నా పెద్ద ఏంటండి, టీచర్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంది, మరి వాళ్ళ గవర్నమెంట్ జాబ్ రావాలి కానీ అమ్మాయి బాగోట్లేదు, మొత్తం ముఖమంతా పింపుల్స్ అన్నమాట. దేవుడు పట్లరా లోకం ఏంటంటే కొన్నిసార్లు ఈ పింపుల్స్ ఇవి కాదు కానీ అంతరంగంలో ఉన్న పింపుల్స్ బట్టి, అంతరంగంలో అతుకులు బట్టి ఈ మధ్యవర్తిగా మనం ఏమైనా పెళ్లి చేసినా ఏదైనా సంబంధం ఉందని చెప్పినా ఏమవుతుంది, సరిగ్గా లేకపోతే ఆలు కొట్టుకుంటే మధ్యన ఎవరైతే తెచ్చాడో వాడిని తిట్టుకుంటారన్నమాట. ఇక్కడ ఈ అమ్మన ఆదామును పెళ్లి చేసినందుకు ఆదాము గారు ఎంత చక్కగా చెప్పాడు చూడు, నువ్వు తెచ్చావు కదా, నువ్వు ఇచ్చావు కదా, అదిగో ఆ అవ్వే నాకు ఇచ్చింది. అక్కడి నుంచి దేవుడు ఇంక ఏది కూడా అడిగినంత వరకు ఇవ్వకూడదు నాయన, వీడికి అడగకుండా ఇచ్చాను కాబట్టి నా మీద ఇది వేసాడు బ్లేమో, ఈ నింద దేవుడి మీద వేసేస్తాం మనం ఎప్పుడు కూడా. దేవుడు సగమ అందుకే ఏ సంబంధం చెప్పినా సరే ముందే చెప్పాలని, ఆ అమ్మ పుల్లుకి తిడతాదండి, మంచి గయ్యాలదయ్యి, నీకు ఇష్టమేనా పర్లేదు డబ్బులు కట్టడం చేస్తారు, కానీ రోజు మాత్రం పల్లెలుగా విసురుతుంటది, నీకు జాగ్రత్త పర్లేదంటే సార్ పర్లేదు ఓకే నేనంటే ఆ పెళ్లి మనకేమి పూచి ఉంటుంది. ముందే చెప్పి ఎందుకంటే మధ్యవర్తి డ్యూటీ అంత ప్రమాదమైనది, మనం దాయకూడదు. కొన్ని మనం చెప్పి కొన్ని దాచామనుకో మనకెందుకు తలనొప్పి. ఇక్కడ రెబ్కమ్మ కొన్నిసార్లు ఇస్తాను దగ్గరికి వెళ్తుంది, కొన్నిసార్లు గోడ పక్క నుంచి రే మీ నాన్నేమో ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి నాకు బయట ఉన్న గొర్రెలు తీసుకొని వచ్చి నీకు కూర తీసి పెడతాను, నువ్వు వెళ్ళి తీసుకెళ్తే నాన్నగారు నీకు దీవిస్తాను అనే రాకముందు. దేవుడు పెట్టాలి కొన్నిసార్లు భార్య భర్తలు మాట్లాడుకోలేకపోవడం, అతుకులు, ఏ కారణాన్ని బట్టి నీ దాంపత్య జీవితంలో కొంతమంది కొన్ని సంవత్సరాలు మాట్లాడడం తెచ్చుకుని ఉన్నారండి. భార్య భర్తలు పగ, భార్య మీదే పగ, భర్త మీదే పగ, ఎంత బాధ అసలు. కొంతమంది చెప్తుంటే మళ్ళీ చూస్తే ముసలోళ్ళు మళ్ళీ అంతా సరి సంత అయినప్పటికీ కూడా భర్త మీద ఎంత కోపమో, భార్య మీద ఎంత పగో. నా ప్రియ దేవుడు పెట్టారా, ఈ అతుకులు చాలా భయంకరమైనవి. అక్కడ దానియేలు గ్రంథంలో కూడా మనకి షండు హేగే అనేవారు కనిపిస్తారు. ఇద్దరు కూడా నపుంసకులే, కానీ డ్యూటీలు మాత్రము హేగే అనేవాడు. ఈ షండు ఆయన అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర తీసుకురావాల్సినటువంటి వారు మంచి జ్ఞానముతో అన్ని విధాలుగా ఉండాలి. దేవుడు ఈరోజు వాక్యమో కొంచెమో డిఫరెంట్ గా ఉంటది, కానీ మీకు సబ్జెక్ట్ అవసరం. ఈ మర్మాలు దేవుడు నడిపింపులో మనం వెళ్ళాలి. ఎరుగుదుమా అనే దాని మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. మొదటిగా సహవాసంలో ఉంటే ఏమొస్తుంది మనకి? అపరాధముల నుండి విడుదల పొందామని ఎరుగుతాం మనం. లేకపోతే సహవాసం లేదనుకో నిరపరాధులుగా మనము దేవుని బిడ్డలా మనం మారాలంటే సహవాసంలోకి రావాలి. లేదా అపరాధిగా నువ్వు చనిపోతావు అనమాట. అపరాధిని యేసయ్యనన్నా ఆ తర్వాత ఆయన రానివ్వదు అనమాట. నువ్వు నిరపరాధిగా మారాలి, మొదటి అంశం అనమాట. రెండవది అతుకులు లేని జీవితం చూసుకోవాలి. ఈ అతుకులు అక్కడ యేసుదేవుని 37వ అధ్యాయంలో కూడా నరపుత్రుడా ఈ ఎముకలన్నీ కూడా ఇలా పడి ఉన్నాయి ఈ లోయలో చూడే అని అన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి పడే ఉన్నాయి, చాలా సంవత్సరాల నుంచి అవి పడే ఉన్నాయి. కానీ ఆయన ఆజ్ఞాపించేసరికి దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా ఏ దేహానికి సంబంధించినవో ఆ దేహానికే ఇల్లు అతుక్కున్నాయి అన్నమాట. ఆమేన్. అంటే ఇక్కడ మన జీవితంలో కుటుంబ వ్యవస్థలో మన జీవితాలకు దేవుడు అనుగ్రహించాడు. ఈ కుటుంబంలో నీ బిడ్డలను ఏ సంవత్సరంలో తీయాలో, నీకు ఎప్పుడు భర్తనివ్వాలో, నీకు ఎప్పుడు భార్యనివ్వాలో,
ఇవన్నీ ఆయన ఏర్పాటు చేసినటువంటి అతుకులను బయటికి వస్తున్నప్పుడు మన జీవితాల్లో రెప్పకప్పలాగా బయట నుంచే మనం పొంచి ఉంటున్నామా, లేకపోతే పెద్ద కుమారుడికే తన ఆశ కోరిక చెప్పాలనుకుంటున్నాడు, భార్యకి చెప్పలేకపోతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, మన జీవితంలో ప్రతిదీ కూడా అక్కడ హేగే, అక్కడ షండులు, వీళ్ళు ఎంత నమ్మకముగా మధ్యవర్తి పని చేశారు కానీ ఎక్కడా కూడా చిన్నది కూడా ఆశించలేదు. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు సహవాసంలో, సంఘంలో నువ్వు నేను కూడా మధ్యవర్తులు డ్యూటీ చేస్తూ ఉన్నాం. దేని కొరకంటే అతుకులు లేని పని చెయ్యాలని. ఆమేన్. అతుకులు ఈరోజు మనము ఆత్మీయమైనటువంటిది మనం చేస్తే దానికి అతుకులు ఉండవు. నువ్వు శరీరకంగా ఏదో భావించో, నువ్వేదో భౌతికంగా ఏదో ఆలోచించో, నువ్వు ఏదేదో చేస్తే ఆ అతుకు అనేది ఊడిపోద్ది అన్నమాట. ఆ అతుకు అనేది ఊడిపోతుంది. దేవుడు పెట్టాలి. ఈరోజు మన జీవితంలో అటువంటి అతుకులు లేని జీవితము ఉందా లేదనేది మనం పరిశీలన చేసుకుందాం. చూడండి మాట, ఇర్మియా గ్రంథము 15:19 చదవమా. ఇర్మియా గ్రంథం 15:19 వచ్చిన. యెహోవా ఇలాగ సెలవిచ్చెను, కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన యెడల నీవు నా నోటి వలె ఉండువు. ఏవి నీచములో ఏవి ఘనములో. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గమనిస్తూ ఉన్నామా? ఈ కడవర దినాల్లో ఏది మంచిదో ఏది చెడ్డదో పరిశీలిస్తూ ఉన్నామా? ఒకవేళ చెప్పినా సరే ఇలాగే చెప్తారండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అని ఆత్మీయుల మీద నువ్వేమైనా పాపగించుకుంటూ ఉన్నావు. దేవుని సంగమా, ఏది నీచమో ఏది ఘనమో ఈ హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఎఫ్రాయిము దేవుని బిడ్డలారా అసలు ఏమాత్రం కూడా గమనించట్లేదు. కాబట్టి అక్కడ వారి భక్తి ఎలాగైపోయింది తెలుసు. ఒకసారి చూడండి. ఇక్కడ హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యోధా నేనేమి చేతును, తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. అతుకులు అన్నమాట. ఇవి ఎలాంటి అతుకులు అంటే, మంచు పడితే మంచు ఉండట్లేదు. దేవుడు పెట్టారా, చివరికేమో ప్రాతకాలంలో పడి మంచు ఆరిపోతూ ఉంది. వారేమో తెల్లవారుగానే కనబడే మేఘమో అది ఎగిరిపోతూ ఉన్నట్లుగా వీరు భక్తి అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఈ గది అంతా కిటికీలు అయితే తీసామండి. అదే ఏసీ ఉందనుకో, ఏసీ పెట్టామనుకో, ఏసీ రూములు, ఏసీ మిషన్స్, అప్పుడు కిటికీలు తలుపులన్నీ కూడా వేస్తాం. మరలా మనకి ఏసీ వద్దని అనుకుంటే కిటికీలు నువ్వు తెరిస్తే చాలా ఆటోమేటిక్ నువ్వు ఎంత ఆన్ చేసి ఎంత నువ్వు హైలో పెట్టినా సరే బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. నీవు ఉట్టి భక్తి చేస్తూ ఉన్నావా, శక్తి కలిగిన భక్తి చేస్తూ ఉన్నావా? భక్తి చేస్తాను. చాలా మంది భక్తి ఉంది. దేవుడి సన్నిధికి ఆదివారం వెళ్ళాలట, మళ్ళీ ఏదో తీసుకోవాలట, దేవుడి సన్నిధిలో ఆమెనంటే ఆమెన, స్తోత్రం అంటే స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, అలా భక్తి అనేటువంటిది ఉంటూ ఉంది. కానీ భయముతో కూడిన భక్తి నీకు ఉంటే నీవు అతుకులుగా నీది ఉండదు. నువ్వు ఎలా ఎరుగుతావు అంటే, ఎఫ్రాయిము అంటే వెనకొచ్చినాడు అండి. ఎవరు కొడుకు? ఈ ఎఫ్రాయిము, మనస్సే, యోసేపు కొడుకులు. యోధాకి ఏమైంది? ఎవరో తమ్ముడు కొడుకుతో కూడా ఈ యోధా కూడా కలిసిపోయాడు. అక్కడ ఈ హోషేయ సమయం వచ్చేసరికి యోధా కూడా తొట్టిల్లిపోతూ ఉన్నాడు. మన
మరలా యోధా గోత్రం నుంచి ప్రభు వస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సంగమా, ప్రభువుతో వివాహం సిద్ధము అవుతున్న ఓ సంగమా, యోధే తొట్టిల్లిపోతే ప్రభువు వివాహం జరగబోతున్న వధువైన సంగమా, నీ భక్తి ఆరిపోతూ ఉందా? శక్తి తొలగిపోతూ ఉందా? బలలోకి వెళుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో అతుకులు లేకుండా ప్రతిరోజు కూడా చూసుకోవాలి. ఆమేన్. ఈ అతుకులు లేని జీవితము ఎలా తెలుస్తుందంటే నీ మధ్యవర్తి పనిని బట్టి మూడవదిగా తెలుస్తూ ఉంది. మొదటగా నీ ఈ సహవాసంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు నిరపరాధిగా మార్చబడతావు లేదా అపరాధిగా ఉంటావు. రెండవదిగా అతుకులు ఉండకుండా ఉండాలంటే నువ్వు దేవుని బిడ్డలారా రోజు కూడా సహవాసంలోకి రావాలి. మూడవది నువ్వు చెప్పుకున్నటువంటి ఇందులోనే నీ మధ్యవర్తి పని, ఈ మధ్యవర్తి పనిని నువ్వు చాలా జాగ్రత్తగా మీడియేటింగ్, ఇతరులకు సువార్త అందించడం, ఇది మధ్యవర్తి. ఆయన నరుడైన యేసు ఆయన తండ్రికి సంఘానికి ఏమై ఉన్నాడో మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పని ఏమో నీకు నాకు అప్పగించాడు. మరి మనం మధ్యవర్తి పనులు ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాం? దేవుని బిడ్డలారా, మన మధ్యవర్తి పనులు ఎలాంటి చేస్తూ ఉన్నాం? కొందరు మధ్యవర్తి పనులు గొడవలు పెట్టే మధ్యవర్తులు ఉంటారు. చెప్పేస్తారు, మరి తర్వాత గొడవలు ఆడుకుంటే మరి వీళ్ళు ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతిదినము కూడా మధ్యవర్తులుగా దేవుని ఆత్మలో నడిపించబడుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో అతుకులు లేనిదిగా ఉండాలి. తర్వాత ప్రభు శిలువను అక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 22 చూసినప్పుడు ఈ కురేని అనేటువంటి సీమోను, చాలా ఈ కురేని సీమోన్ని ఆయన మార్గంలో వెళ్తుంటే శిలువను బలవంతంగా మోపించారనమాట. నువ్వు దేవుని మందిరానికి బలవంతంగా నువ్వు భక్తి చేసినంత వరకు కూడా నువ్వు నేనైనా సరే ఏమవుతామంటే అడ్డు బండలుగానే దేవుడు ఉంటావు. మనలో బట్టి ఆత్మలో రాలేవు, మనలో బట్టి దేవుడు మహిమ పొందలేడు. ఒక అతను సువార్తకు వచ్చి, అయ్యా నేను అలా చెరువుకి వెళ్తాను అనుకుని వెళ్ళి ఏం చేసినట్టే వెనక నుంచేమో దేవుడు పెట్టారా మా దగ్గరికి ఇంకొక అతను మార్గంలో వెళ్తూ, అదేంటంటే నిజంగా కదా సువార్త చేశారు, మీ గుంపులు ఉన్నాడు వెనక్కి వస్తున్నాడు. అయితే ఏమైందంటే ఆయన చూడండి ఏం పాటలు వేసుకొని వస్తున్నాడు అని అంటే, ఏం పాటలు అంటే ఆయనేమో సినిమా పాటలో జోబులు పెట్టుకొని మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అంటే టైం పాస్కి మొబైల్లో సినిమా పాటలు వేస్తే కానీ ఆయన బాత్రూమ్ రాదు కదా. దేవుడు లేదా కొంతమందికి ఏంటంటే కొన్ని బలహీనతలు, కొంతమందికి ఏమో నేను ఎప్పుడు కూడా ఈ కైనా వేయనండి, కైనా వేస్తేనే నేను బాత్రూమ్ అవుతుంది. ఇది చూసి అలవాటు ఎంత మంచి అలవాటు. ఏదైనా నేను ఈ రోజంతా ఇది కానీ బాత్రూమ్ రానప్పుడు మాత్రమే కైనా వేస్తానండి, ఆ తర్వాత నాకు బాత్రూమ్ వస్తుంది కైనా మళ్ళా అక్కడ పెట్టేస్తానండి. ఎంత బాధ, ఎంత దుఃఖము. ఒక ఆమెకే అలాగే ఎంత చెప్పినా అమ్మా సొట్టేందుకు అమ్మానంటే, అయ్యా అన్నం తింటే కడుపు ఏమో ఎంత పొంగిపోతుంది అయ్యా, ఈ సొట్ట తాగితేనే నాకు ఎంత అన్నం తినేసేలే నాకు మళ్ళా హైవే రోడ్డు వేసినట్లుగా ఎన్ని వాహనాలు వెళ్ళిపోతాయ్యా, లేదంటే మాత్రం స్పీడ్ బ్రేకర్ లాగా అంత ఎత్తు వచ్చేద్దయ్యా. ఏంటంటే ఈ పరిస్థితులు, బలహీనతలు. ఎలా మన మధ్యవర్తులుగా దేవుడికి ఉండగలము? దేవుడు పెట్టారా నాలో ఏదైనా బలహీనతలు ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూపించండి. ఏమున్నా సరే నేను కూడా సరి చేసుకుంటాను. తండ్రి కదా, సేవకులు కదా, ఎక్కువేం లేదు. ప్రభు ఏమంటాడు, మీరు ఒకరికొకరు హెచ్చరించుకోండి, పురుగొలుపుకోండి, ఆ దినం సమీపించుచున్న కొలది మీరు మరి వేగరముగా మేలుకోండి అని అంటాడు. దేవుడు పెట్టారా మనము మన బలహీనతలు మనలో దాచుకున్నంత వరకు మనము ఇతరులని మధ్యవర్తులుగా దేవుని ఆత్మను నడిపించలేము. సుంటరవ్వ పులిపిండి పిండంతా కూడా పాడు చేస్తుంది. ఇంత చిన్న పాడైపోయిన తిత్తిలంతా కూడా పిగలబడుతుంది. ఈ కురిని సీమోన్, ఇడు సీమోని వల్ల ఆ రోజుల్లో ఏదో కానీ సీమోన్లు ఎంతమందో లాస్ట్ టైం చెప్పాను కదా, సీమోన్ అనే పేరున్నంత వరకు కూడా తాళం చెవులు ఇవ్వలేదు ప్రభు. ఎప్పుడైతే పేతురు నీ మీద నా సంఘం కడతాను అన్నప్పుడే తాళం చెవులు ఇచ్చాడు అనమాట. స్తోత్రం హల్లెలూయా.
ఈరోజు నువ్వు పేతురుగానే ఉంటావా? ఇంకా ఇంకా నువ్వు సీమోనుగానే సిలువ మోస్తే ఆడేమో బలవంతం పెట్టాడు, బలవంతంగా మోస్తూ ఉన్నాడు. నాకేట్రా బాబు దొరికానా, ఎంతమంది దొంగలు ఉంటే నేనే దొరికానా? కపాలం అనే స్థలము, పుర్రె స్కల్, ఈ కపాలం అనే స్థలము దేవుని బిడ్డలారా, ఆ స్థలం పేరే కపాలం కాదు, ఆ రూపం కూడా కపాలంగానే ఆ కొండలుగా ఆ రూపం అనేది చరిత్రలో ఉంటుందని చెప్తున్నారు. చూడండి, అందుకే ఈ కపాలం ఫోటోలు ఎక్కడ వాడుతారు? రోడ్ల మీద వెళ్ళే ఆ బోర్డులు డేంజర్ అని పెట్టి 2 ఎముకలు ఉంది, దాని మీద పుర్రి బొమ్మ. ఈ పుర్రి అనేటువంటి దగ్గరికి, సమాధి దగ్గరికి యేసయ్య కూడా సిలువ వేశారు. స్తోత్రం హల్లెలూయా. అన్ని కూడా హెచ్చరికలుగా ఈ కపాలాలు ఉంటే, ఈ కపాలకు డేంజర్ అని సూచనిస్తుంటే, ఏంటి డేంజర్ అని ఆ డేంజర్ లో నుంచి ఒక అద్భుతమైన పునరుత్థాన సమాచారాన్ని మన ప్రభు ఇస్తూ ఉన్నాడు. చదవండి, స్తోత్రం చెల్లించి హల్లెలూయా. కపాలంలోకి వెళ్ళినా, ఎముకల గుహల్లోకి వెళ్ళినా, దేవుని నామములో నువ్వు ఎరిగితే, నువ్వు ఎరగగలిగితే అతుకులైనా సరే, దేవుని బిడ్డలారా, అది అపరాధమైనా సరే ఈ కాలంలో నువ్వు మధ్యవర్తిగా ఉంటావు, అద్భుతమైనటువంటి దేవుని బలమైన సేవ చేస్తావు. దేవుని బిడ్డలారా, అటువంటి కృపలో బల దగ్గరికి వెళ్దాం. అతను బలముతో మనల్ని రావాలని చూస్తూ ఉన్నాడు, కానీ తను బలహీనంగా ఈ పురిని వాడు సీమోను బలవంతంగా మోస్తూ ఉన్నాడు, బలవంతంగా మోస్తూ ఉన్నాడు. ఆ వెనకున్న వాళ్ళు కానీ, మధ్య ఉన్న వాళ్ళు కానీ, ముందున్న వాళ్ళు కానీ ఎవరైనా నాకెందుకు ఈ జీవితము, నేనెందుకు ఈ క్రైస్తవ జీవితం చేస్తూ ఉన్నానని చాలా మంది ఏడ్చేవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యో, పౌలు అంటాడు, ఇంత గొప్ప ఈ నేను క్రైస్తవుడు అనిపించుకున్నటకు 2 దగ్గరలే రాశాడు. పేతురు రాసిన పత్రికలోను, దేవుని బిడ్డలారా, కొరింథీలు అది అపోస్తలుల కార్యాల్లో రాశాడు. క్రైస్తవుడు అనిపించుకున్నటకు నేను గర్వపడుతూ ఉన్నా, ఆనందిస్తూ ఉన్నా. ఈరోజు క్రైస్తవుడు అనిపించుకున్నటకు మనం గర్వపడి ఆనందిస్తే మాత్రమే అయిపోదు, కానీ ఆయన ఆనందించాలి, ఆయన సంతోషించాలంటే ఆ పనులలో నువ్వు జై పొందితేనే మనం చేతులు పెట్టాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఏ రీతిగా మనం ఎరుగుతూ ఉన్నాం? దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నిన్ను నేను ఏమి చేతును, యోధా నిన్నేమి చేతును, తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లును, ప్రాతకాలంలో పడుమొచ్చు ఆరిపోనట్లు నీ